మీరు మీ ఇంట్లో చపాతీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. చపాతీ పిండి తీసుకొని ఇచ్చి ఇట్లా వేసుకొని ఇలా అనుకొని కొంచెం ఆయిల్ పెట్టి మళ్ళీ ఇట్లా మడత వేసుకొని మళ్ళీ ఇట్లా వేసుకొని కింది పిండి లేకుండా ఇట్లా మళ్ళీ నూనెతో ఇలా తిక్కుంటే పరోటాకు అట్లా వస్తుంది. అట్లా ట్రై చేయండి. ఇలా తిక్కున్నాక అట్లా పెడితేను లైట్లు వచ్చి మా బాబు దీంట్లో కూర ఏం చేస్తాం మమ్మీ అంటే కోసుగడ్డ చేసిండు. పొద్దున కోసుగడ్డ చేసింటే దాంట్లోకి 4 ఎగ్గులు తెచ్చి అంతేనా పెనం మీదకి వేసుకో ఇట్లా పెనం మీదకి వేసుకొని ఇట్లా ఆయిల్ కింద వేసుకొని పైన లేకుండా ఇట్లా అనుకొని ఇట్లా చపాతీ ఇలా వస్తుంది. ఇలా ఫస్ట్ పొద్దున కోసిగడ్డ కర్రీ చేసుకున్నాము. మా కోడిగుడ్డుతో చేసి ఇవ్వమంటే మళ్ళీ ఆ కర్రీలోకి కోడిగుడ్డు పక్కన వేసి ఫ్రై చేసి ఇచ్చినాను. ఇది ఈడో మళ్ళీ పెడతా, ఎలా చేసినానో ఈడో మళ్ళీ పెడతా.